బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార బీఆర్ఎస్ కూడా దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేస్లో ముందున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచార స్కెడ్యూల్ కూడా ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9 వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు స్కెడ్యూల్ ఖరారైంది. రోజుకు 2 లేదా 3 సభల్లో కేసీఆర్ పాల్గొనేలా బీఆర్ఎస్ నేతలు స్కెడ్యూల్ సిద్ధం చేశారు. ముందుగా ఉస్నాబాద్లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ ఉస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించడం గమనార్హం. అక్టోబర్ 16న జనగామ, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు. అక్టోబర్ 15 ఉస్నాబాద్ రైట్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ అయితే విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అయితే ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. దీనికి ఇటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత అన్ని పార్టీలు కూడా ప్రచారంలో పూర్తిగా విలువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆ రకంగా వాళ్ళు అస్త్రశస్త్రాలని కూడా వాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. హామీలు ఇస్తూ గడప గడప కూడా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ షెడ్యూల్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పూర్తిగా ప్రచారం చేసేదానికి పూర్తిగా ప్రణాళిక కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా పార్టీ ప్రచారాన్ని కూడా పూర్తిగా వేగవంతం చేశారు ఆయన సంబంధించిన అధికారులతో కూడా. సో అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందో దీని మరింత దూకుడుగా ప్రచారం కొనసాగాలి. ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలన్నీ కూడా ఎక్కుపెట్టాల్సిన నేపథ్యంలో మరి కేసీఆర్ రంగంలో దిగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ముందస్తుగా ప్రకటించి ఆయన ఒక అడుగు ముందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అక్టోబర్ 15న ఆయన బయటికి రానున్నారు. అక్టోబర్ 15ని బీఆర్ఎస్ కార్యాలయంలో అధికారి ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమావేశం ఏర్పాటు కన్నారు. అక్కడే వాళ్ళందరికీ కూడా బీఫామ్ ఇచ్చి అక్కడ నుంచే ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత మొత్తం 41 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఆ 15న ఏదైతే ప్రకటించిన మేనిఫెస్టో మీద అయితే సర్వత్రా ఒక చర్చ నడుస్తుంది. ఎలాంటి మేనిఫెస్టో రూపొందించారు బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా. నవంబర్ 9న ఆయన కామారెడ్డి అలాగే ఇప్పుడున్న గజ్వేల్ 2 నియోజకవర్గాలకు ఆయన పూర్తిగా నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా కేసీఆర్ షెడ్యూల్ చూస్తున్నట్లయితే అక్టోబర్ 15న హుస్నాబాద్ లో ఆయన పర్యటించున్నారు. అక్టోబర్ 16న జనగాం, భువనగిరి పర్యటించారు. అక్టోబర్ 17న సిరిసిల్ల, సిద్దిపేట, అక్టోబర్ 18న జడ్చర్ల, మేడ్చల్, అక్టోబర్ 26న అచ్చంపేట, నాగర్ కర్నూలు, మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. అక్టోబర్ 27న ఆలేరు, స్టేషన్ గన్పూర్, అక్టోబర్ 29న కోదాడ, తుంగుతుర్తి, ఆలేరు, అక్టోబర్ 30వ తేదీన జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్, అక్టోబర్ 31న హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, అలాగే ధర్మపురి ఈ మొత్తంగా నేపథ్యంలో ఇక నవంబర్ 3న బైన్సా, ఆర్మూర్, కోరుట్ల, నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మం, అలాగే ఇల్లందు, ఇక నవంబర్ 6న గజ్వాల్, మక్తాల్, నారాయణపేట్, మొత్తంగూడ, నవంబర్ 7న చెన్నూరు, మంటాని, పెద్దపల్లి, నవంబర్ 8న సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బెల్లంపల్లి. మొత్తం ఒకే రోజు 2 చోట్ల కూడా ఆయన నామినేషన్ నవంబర్ 9 నాడు మొత్తం 8 తర్వాత ఇవన్నీ తర్వాత నామినేషన్ వేస్తారు. నామినేషన్ తర్వాత మరి ఆ షెడ్యూల్ తర్వాత ప్రకటించబోతున్నారు. సో సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం అయితే తెలిసిందే. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అత్యంత భారీ మెజార్టీతో ఆయనను గెలిపిస్తారన్న బహుళ నమ్మకంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ రకంగా ఇప్పటికే కవిత పలుసార్లు కామారెడ్డి మొత్తంగా కూడా ప్రచారం చేశారు. గజ్వేల్ కు ఆయన ప్రచారం కూడా అక్కర్లేనట్టుగా ఆయన ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే అన్ని నియోజకవర్గాల్లో దాదాపు పూర్తిగా పోటీ చేసేలాగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే అందరితో ఓవైపు కేటీఆర్ సమావేశం అవుతూనే ఉన్నారు, మరోవైపు అసంతృప్తులను అందరూ కూడా తెలబరుస్తూనే ఉన్నారు. మొత్తానికి ఏదైనా సరే ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అయితే
భారీ దృఢనిశ్చయంతో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ప్రణాళిక పూర్తిగా సిద్ధం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తిరిగేదంతా కూడా ప్రచారం సాగేదానికోసమే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.